పుట్టింటి పట్టు చీర సీరియల్లో నేను డాక్టర్ క్యారెక్టర్ చేశాను. డాక్టర్గా చూసి అప్పుడు మొదలు పెట్టారు. నువ్వు డాక్టర్గా వచ్చావు, సీరియల్లో కనబడ్డావు, ఎక్కడున్నావు అని చెప్పి ఫోన్లు మెసేజ్లు చేశారు. అప్పుడు నేను వీళ్ళకి అంటే ఇక్కడ మనం ఏమైపోయినా పర్లేదు, నిజంగా మనం తప్పు చేసినా పర్లేదు, కానీ బయటికి ప్రొఫెషనల్ మంచిగా కనిపిస్తే ఓకే అనుకున్నాను. తర్వాత షార్ట్ ఫిల్మ్స్ బ్యాన్ అయినాయి. తర్వాత చిన్న చిన్నగా సీరియల్స్, మూవీస్ ఏవేవో చేసుకుంటా వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు హ్యాపీ. ఓకే. మీ మ్యారేజ్ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? మాది అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. సో పిల్లలు? మా పాప అండి, చెల్లి వాళ్ళ పాపే మా పాప. చెల్లి వాళ్ళ పాపే మీ పాపగా? అంటే లవ్ అరేంజ్డ్ అనమాట మా మ్యారేజ్. అవునా? నాకే అర్థం కాలేదు ఏం చెప్పిందో. లవ్ అరేంజ్డ్ అంటే ఫస్ట్ మేము ఇష్టపడతాం, తర్వాత ఇంట్లో చెప్పుకుంటాం, తర్వాత చేసుకుంటాం. ఓ అట్లా, ఇప్పుడు క్లారిటీ వచ్చింది నాకు. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? నాకు వచ్చేసింది, ఫస్టే క్లారిటీ వచ్చింది. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ లవ్ ఉండే మీది? అప్పుడెప్పుడో చిన్నోళ్ళు. ఓకే, ఎన్ని ఇయర్స్ అట్లా ఏమి ఉండదులేండి, రిలేటివ్సే చేసుకున్నాము, కానీ ఏదో అట్లా అయిపోయింది. పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు అంటే ఇష్టంతో లేరా? ఇష్టంతో ఉన్నాము అంటే ఎప్పుడో జరిగిపోయినాయి కాబట్టి గుర్తులు ఉండవు.